అలిపిరి తిరుమల ముఖద్వారం కొండల రాయుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కోవిడ్ తర్వాత సొంత వాహనాలలో వచ్చే వారి సంఖ్య డబుల్ అయింది. దీంతో అలిపిరి నుంచి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఇక నిషేధిత వస్తువుల కట్టడి కోసం సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్ తిప్పలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం విస్తరణ, ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది టీటీడీ. లేటెస్ట్ టెక్నాలజీతో స్కానర్లను మార్చనున్నారు. సప్తగిరీశుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుని సన్నిధికి దేశ విదేశాల నుంచి నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొండకు నడక మార్గం, రోడ్డు రూట్లలో ప్రయాణం సాగిస్తారు. నడక మార్గం నుంచి వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిందని అంటున్నారు అధికారులు. ఇక వ్యక్తిగత వాహనాల్లో తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2020 కరోనా ముందు వరకు తిరుమలకు వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య 4 నుంచి 5,000 వరకే ఉండేది. అప్పట్లో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలలో దర్శనానికి వచ్చేవారు. కరోనా పాండమిక్ టైంలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం వంటి అంశాలపై జాగ్రత్తలు పెట్టినా ప్రజలు సొంత వాహనాల్లో తిరుమలకు రావడం మొదలుపెట్టారు. మొదట్లో అంటే సాధారణ రోజుల్లో రోజుకు 6,000 వాహనాలు వస్తుండగా వీకెండ్స్లో ఆ సంఖ్య 8,000 వరకు ఉంది. ఇక ఇటీవల కాలంలో సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు అధికారులు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు బారులు కనిపిస్తున్నాయి. తిరుమలకు వెళ్లే వాహనాలను 2009 ఆగస్టు వరకు గరుడ విగ్రహానికి సమీపంలోని ప్రస్తుతం సంఘం లారీ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేసేవారు. తనిఖీల తర్వాత ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు గరుడ విగ్రహం ముందు తిరుమలలో నిషేధిత వస్తువులను సెక్యూరిటీ కళ్లుగప్పి తిరుమలకు తరలిస్తూ ఉండేవారు. దీనికి తోడు గతంలో సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాటిన వెంటనే బాంబ్ అటాక్ జరిగింది. దీంతో భద్రతపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తనిఖీల కోసం సప్తగిరి తనిఖీ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపింది. 2009లో మెటల్ డిటెక్టర్, బ్యాగులు, సూట్ కేసులను తనిఖీ చేసే స్కానర్లను అమర్చి 12 లేన్లతో తనిఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పట్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 50,000 వరకు ఉండేది. ఇక రోజుకు 6 నుంచి 8,000 వాహనాలు తనిఖీ చేసేందుకు వీలుగా ఈ తనిఖీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తిరుమలకు సాధారణ రోజుల్లో టాక్సీలతో కలిపి 10 నుంచి 12,000 వరకు వస్తున్నాయి. వారాంతాల్లో అయితే ఈ సంఖ్య 15,000 వరకు ఉంటుంది. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ విగ్రహం వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. రద్దీ మరింత పెరిగితే తిరుమల బైపాస్ రోడ్డులోనూ ట్రాఫిక్ సమస్య వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీ కేంద్రంలో ఉన్న 12 లేన్స్ తో పాటుగా అదనంగా మరో 4 లేన్స్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు అడ్వాన్స్ టెక్నాలజీతో అధునాతన స్కానింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సుల్లో భక్తులు వెళ్లేలా అవగాహన తెచ్చి తిరుమలలో పొల్యూషన్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామలరావు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి టోల్ ప్లాజా డెవలప్ చేయాలని చెప్పారు. వీలైనంత త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.